సార్ ఇవాళ ఒక విషాద వార్తతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది సార్. అది అప్పన్న చందనోత్సవంలో అపశృతి జరిగింది. సింహాచలంలో ఇవాళ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఉంది సార్ అక్కడ. సో చాలామంది భక్తులు వస్తారని అధికారులకు తెలుసు. ప్రభుత్వం అయితే అన్ని చర్యలు చేపట్టాము అని చెప్పింది. కానీ అక్కడ ఒక గోడ కూలి 8 మంది చనిపోయారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే విమర్శలు కూడా స్టార్ట్ చేసింది సార్. అండ్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేశారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందడం నన్ను కలచివేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాను. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నాను అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేశారు సార్. సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం. సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్లో ఉన్న 8 మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఉన్నాను అని చెప్పేసి. మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు ఏది అనర్హం కాదు కదా సార్. గతంలో మనం చూసాం రీసెంట్గా తిరుపతి తొక్కిసలాట, ఆ తర్వాత ఈ ఘటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు విమర్శలు చేసింది, ఇప్పుడు కూడా విమర్శలు స్టార్ట్ చేసింది. ఏమంటారు? రాజకీయ విమర్శలు పక్క పెడదాము, కానీ ఎందుకు జరుగుతున్నాయి? ఇది షుడ్ వి సీ ఇట్ యాజ్ అన్ యాక్సిడెంట్. అంటే యాక్సిడెంట్లను వేరు, భారీ వర్షాల వల్ల గోడ కూలింది. అలా అయితే అన్ని గోడలు కూలాలి కదా. సో విశాఖపట్నంలో సింహాచలంలో ఇండ్ల గోడలన్నీ కూలిపోతున్నాయా? భారీ వర్షాలలో గోడలు కూలవు, నాణ్యత లేదు కాబట్టి. అందులో ఇప్పుడు అంటున్నది ఏంటంటే అది ఈ మధ్య కట్టిన గోడ అంటున్నారు. 20 days అయింది సార్. 20 days కట్టిన గోడ ఎందుకు కూలుతుంది? అంటే కొత్తగా నిర్మాణమైన గోడ కూలే పరిస్థితిలో ఉంటే మీరు అక్కడ భక్తులను ఎందుకు ఉంచారు? సో అందువల్ల డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ పోయింది? దేవాలయాల నిర్వహణ ఎక్కడ పోయింది? దేవాలయాల చుట్టూ రాజకీయం చేయడంలో ఉన్న ఆసక్తి భక్తులకు మీరు సౌకర్యాలు కల్పించే విషయంలో ఎందుకు ఉండదనే పాయింట్. ఇప్పుడు మనము తిరుపతి లడ్డు పైన జరిగిన రాజకీయం చూసాం. లడ్డు చుట్టూ రాజకీయం చేయడానికి ఎంత ఆసక్తి అంటే మామూలు ఆసక్తి కాదు. కానీ మరి తొక్కిసలాటను నివారించడానికి ఎందుకు ఏమీ చేయలేదు? టోకెన్లు కొత్తగా ఇస్తున్నారా? తిరుపతిలో దశాబ్దాలుగా టోకెన్లు ఇస్తున్నారే, కానీ ఆ టోకెన్లను ఇస్తున్నా కూడా మరి ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? దానికి అప్పుడు ఏమన్నారు, ఈ టోకెన్ల పద్ధతిని సృష్టించింది జగన్ ప్రభుత్వం, అందువల్ల జరిగింది అన్నారు. జగన్ ప్రభుత్వం సృష్టిస్తే మీరు మార్చొచ్చు కదా. ఇప్పుడు ఈ గోడ జగన్ ప్రభుత్వ టైంలో కట్టింది కాదు కనుక ఇప్పుడు ఏమనలేరు, ఎందుకంటే అది 20 రోజుల కింద కట్టిన గోడ. సో 20 రోజుల కింద కట్టిన గోడ కూల్తే ఇప్పుడు జగన్ ప్రభుత్వమా చంద్రబాబు ప్రభుత్వమా కాదు, భక్తులకు కావాల్సిన సరైన సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా? 7 భక్తులు చనిపోవడం మామూలు విషయం కాదు కదా. మీకు తెలుసు, చందనోత్సవం అందరికీ తెలుసు. సింహాచలం పుణ్యక్షేత్రంలో నేను కూడా వెళ్ళాను. ఆ పుణ్యక్షేత్రానికి ఉన్న అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో చందనోత్సవం ఒకటి. ఎలాగైతే మనకు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుపుతామో, చందనోత్సవం అనేది మీకు సింహాచల దేవునికి మనం చేసేటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం అది. అందువల్ల ఎక్కువ జనం వస్తారని కూడా తెలుసు. మరి ఎందుకని అవసరమైన జాగ్రత్త తీసుకోలేకపోయారు? సంతాపాలు తెలపడము ఇదొకటే కాదు కదా, ఎవరిపైన చర్య తీసుకుంటావు? ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా? నేరపూరిత నిర్లక్ష్యం కాదా? మరి ఆ నిర్మాణం, ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ ఎవరు? ఆ కాంట్రాక్టర్ ఎవడి బినామీ? ఎందుకంటే చాలామంది కాంట్రాక్టర్లు పొలిటికల్ బినామీలో ఉంటారు. సో ఆ కాంట్రాక్టర్ అంత నాణ్యత లేకుండా నాసిరకం గోడ కడుతుంటే దాన్ని అనుమతించిన అధికారులు ఎవరు? వీరిపైన ఎందుకు చర్యలు ఉండవు? సో మీకు రాజకీయ పార్టీలు ప్రశ్నించిన పక్క పెడదాం, ఒక భక్తునిగా మనం ప్రశ్నించాల్సిన అంశం కాదా ఇది? సో మీకు దేవాలయాల నుంచి ఆదాయాలు తీసుకోవడమే తప్ప దేవాలయాల బోర్డుల్లో రాజకీయాలు చేయడం మనకు తెలుసు. సింహాచలం బోర్డులో అనువంశిక నాయకత్వమా లేదా వేరే ఎన్ని ఇష్యూస్ అయ్యాయి. ప్రతి దేవాలయంలోనూ ట్రస్ట్ బోర్డుల్లో రాజకీయాలు, నియామకాల్లో రాజకీయాలు, మీకు మరి టీటీడీ లాగా చైర్మన్కు ఈవోకు పడదా ఇక్కడ? సో ఆ ప్రాబ్లం ఏమైనా ఉందా సింహాచలంలో కూడా?
సో ఈ దేవాలయాల నిర్వహణలో గందరగోళం, దేవాలయ ట్రస్ట్ బోర్డులో రాజకీయం, దేవుని చుట్టూ రోజు నిరంతర పాలిటిక్స్. సో కానీ ఆ దేవుడి భక్తులకు రక్షణ కల్పించడంలో ఘోర వైఫల్యం. దీనికి ఎవరూ జవాబుదారితనం ఉండదు. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట జరిగిన తర్వాత అయినా టెంపుల్స్లో డిజాస్టర్స్ ప్రివెన్షన్కు ఏమైనా ఆలోచించకూడదా? దీనికి చాలా ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, ఇదేమి ఆస్ట్రానమీ కాదు, ఇదేమో ఏమైనా కొత్త గ్రహాలను కనుక్కోవడం కాదు కదా. వెరీ సింపుల్ సైన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? దానికి ఒక డిజాస్టర్ టీం ఉండి నిరంతరం పర్యవేక్షణ. ఇప్పుడు ఎలక్ట్రిక్ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయి? షార్ట్ సర్క్యూట్స్. నువ్వు రెగ్యులర్గా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే జరుగుతుంది. ఎప్పటికప్పుడు నీకు ఓవరాల్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తే సరిపోదు కాదు కదా. ఇప్పుడు ఈ గోడ పక్కన నువ్వు కొత్తగా గోడ కట్టావు, ఆ గోడ క్వాలిటీ చెక్ కనుక కరెక్ట్గా ఉంటే జరిగే అవకాశమే లేదు. సో నిజంగా చెప్పాలంటే మీకు గోడ పైన వర్షం పడితే నాకు తెలిసినంతవరకు మనం కొత్తగా కట్టినప్పుడు నీళ్లు పెడతాం ప్రత్యేకంగా. ఈవెన్ కొత్తగా కట్టినప్పుడైతే 1 ఇంచు 2 ఇంచులు నీళ్ళు పెట్టించుతాం మనం. సో వర్షం పడితే సంతోషపడతాం, కొత్తగా నిర్మాణాలు చెప్పారు, మంచిగా హాయిగా వాటర్ లాగుతాయి, పట్టాల్సిన పని తప్పుతుందని. మరి ఇక్కడ ఎందుకు జరిగింది? సో దేర్ షుడ్ బి సమ్ అకౌంటబిలిటీ కదా. దేవుడి ఆదాయాన్ని ప్రభుత్వాలు బాధ్యత వహించినప్పుడు దేవుడికి కావాల్సిన అవసరాలు, దేవస్థానాలకు కావాల్సిన అవసరాలు తీర్చాలి కదా. అందువల్ల అన్ఫార్చునేట్ ఏంటంటే ఎవరికీ జవాబుదారితనం ఉండదు. ఇప్పుడు మీకు రాజకీయ ప్రత్యర్థుల్ని మతాన్ని ఉపయోగించుకొని అటాక్ చేయడంలో ఉన్న ఆసక్తి కాస్త భక్తులు, దేవుడు, భక్తుల సదుపాయాలు వీటిపైన ఫోకస్ ఉంటే ఇవి జరగవు. సో ఆంధ్రప్రదేశ్లో ఫోకస్కు దేవుడి పైన లేదు, దేవుడి భక్తుల పైన లేదు, భక్తులకు సదుపాయాలు లేదు. ఎక్కడ ఏ అవకాశం దొరికితే రాజకీయం చేద్దామా, మత విశ్వాసాలని రాజకీయాలకు వాడుకుందామా, మత విశ్వాసాలతో రాజకీయ ప్రయోజనాలు పొందుదామా, ఈ ఆలోచన మినహా దైవభక్తుల గురించి ఆలోచన అనేది ఉంటే ఇట్లా ఎందుకు జరుగుతాయండి? వరుస పెట్టి ఎందుకు జరుగుతాయి? సో అందువల్ల దీనికి జవాబుదారితనం ఉండాలి కదా ఎవరో ఒకరు. అంటే తిరుపతిలో తొక్కిసలాట కూడా క్యూ లైన్లో జరిగింది సార్, ఇది కూడా క్యూ లైనే, అంతా సామాన్య భక్తులు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు, మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలా? ఎవరు బాధ్యత తీసుకోవాలి? పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పాల్సింది ఇంకా ఇది. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఖచ్చితంగా క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల జరిగింది. ఇంకా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో యాక్సిడెంట్ అనే ఆర్గ్యూ చేయొచ్చు, అది కూడా యాక్సిడెంట్ కాదు. ఎందుకు కాదు అంటే ప్రాపర్ సూపర్విజన్ లేకుండా. తొక్కిసలాట ఇన్ని దశాబ్దాలుగా ఎన్నడూ జరగలేదు. టోకన్లు ఇచ్చే పద్ధతి ఇప్పుడు మొదలైందా? దానికి ప్రాపర్గా మేనేజ్ చేయకపోవడం వల్ల జరిగింది. కనీసం అదన్నా మేము అనుకోవచ్చు. ఇక గోడ కూలడం అయితే ఎవరు అవసరం కాదు, తొక్కిసలాట కూడా కాదు కదా. సో ఈ గోడ కూలడం అయితే క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. 20 రోజుల కింద కట్టిన వాళ్ళు ఎందుకు కూలిపోతుంది? అందువల్ల క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. నేనేమి చంద్రబాబు నాయుడుది క్రిమినల్ నెగ్లిజెన్స్, పవన్ కళ్యాణ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ అనడం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చి గోడ కట్టాడు, పవన్ కళ్యాణ్ వచ్చి గోడ సూపర్వైజ్ చేయడు. కానీ ప్రభుత్వంలో ఉన్న వారికి జవాబుదారితనం ఉంటుందా లేదా అనేది క్వశ్చన్. ఎవరు ఏ అధికారపైన చర్య తీసుకున్నారు? ఇప్పుడు తొక్కిసలాట జరిగిన వెంటనే కొంతమంది అధికారులను తొలగించారు, అయిపోతుంది అక్కడికి. సో మరి టీటీడీ బోర్డులో ఎవరు బాధ్యులు? బోర్డులో ఉన్న వారిపైన ఎవరిపైన చర్య తీసుకున్నారా? మరి ఎందుకు తీసుకోరు? మరి టీటీడీ బోర్డు ఉన్నత స్థాయి అధికారులను, తిరుపతిలో ఉండే ఉన్నత స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులను చర్య తీసుకున్నారు. మేము ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు లైన్లో నిలబడి భక్తుల క్యూలు మెయింటైన్ చేస్తారా? ఎందుకు మీరు అకౌంటబిలిటీ అనే కదా తీసుకున్నది? మరి టీటీడీ బోర్డులో ఎవరికి అకౌంటబిలిటీ ఉండదా? అంటే వాళ్ళు పొలిటికల్ అపాయింటీస్ కనుక వాళ్ళకి అకౌంటబిలిటీ ఉండదు, అధికారులకు మాత్రం అకౌంటబిలిటీ ఉండదు. బోర్డు మెంబర్లు ఏమైనా రువా మెయింటైన్ చేయాలి, దర్శనాలు టికెట్లు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవాలి, పైరవీలు చేసుకోవాలి. దీనికి కారణం ఉన్నదంటే దేవస్థాన బోర్డులు, దేవుని బోర్డులు ఉన్నాయి, పైరవీలు చేసుకోవాలి, ఉద్యోగుల మీద నోటి కట్టినట్టు బూతులు మాట్లాడాలి, ఇదా ఉన్నది? లేదా మనం కొట్టుకోవాలి చైర్మన్లు, ఈవోలు. అసలు దీని కొరకు హ్యాండ్ దేవుడి సంస్థానాలు అనేది మీకు ఎక్కడో కానీ అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఈ సీరియస్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ కదా ఇది. సమస్య ఎందుకు వస్తుందంటే పాలిటిక్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ గవర్నెన్స్ ఫెయిల్ అవుతుంది. మీరు గమనించండి, నేను చిన్న ఉదాహరణ చెప్తాను.
మీరు ఒక స్కూల్ ఉందండి, ఒక కాలేజ్ ఉంది, ఆడ టీచర్ల మధ్య పాలిటిక్స్ ఉన్నాయి అనుకో, క్లాసులు జరుగుతాయా? జరగవు. ఎందుకంటే హాస్పిటల్లో డాక్టర్లు మధ్య పాలిటిక్స్ ఉన్నాయనుకోండి, హెల్త్ ఆరోగ్య సదుపాయాలు నడుస్తాయా? మీ టీవీ ఛానల్లో పాలిటిక్స్ ఉన్నాయనుకోండి, మీరు వార్తల మీద కేంద్రీకరించగలరా? ఏ ఇన్స్టిట్యూషన్ అయినా రాజకీయాలు ఎక్కువైపోతే గవర్నెన్స్ దెబ్బతింటుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల నిర్వహణలో రాజకీయాలు ఎక్కువైపోయాయి, అందువల్ల గవర్నెన్స్ దెబ్బతిన్నది. ఎక్కడ రాజకీయాలు ఎక్కువైతే అక్కడ గవర్నెన్స్ దెబ్బతింటుంది. ఇది నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను. మీరు ఎనీ ఇన్స్టిట్యూషన్ తీసుకోండి, కోఆపరేటివ్ రాజకీయాలు ఎక్కువయ్యాయి, సహకార వ్యవస్థ గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యవస్థ నాశనం అయిందా లేదా? మీరు ఎక్కడన్నా చూడండి, ఏ ఇన్స్టిట్యూషన్ అని చూడండి, పాలిటిక్స్ ఎక్కడైతే టూ మచ్గా ఉంటాయో అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ ఎఫిషియన్సీ పడిపోతుంది. ఇది కూడా అంతే. మీకు దేవాలయాల్లో పాలిటిక్స్ పెరిగిపోయి దేవాలయాల చుట్టూ నిరంతరం రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్న తర్వాత ఇక గవర్నెన్స్ మీద ఫోకస్ ఎక్కడ ఉంటుంది? గవర్నెన్స్ మీద ఫోకస్ ఎక్కడ ఉంటుంది? డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు మీరు తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ తర్వాత మీరు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన భక్తులు ఎక్కువ వచ్చే దేవాలయాల్లో భద్రతా చర్యలపై కానీ విపత్తుల నిర్వహణపై కానీ సమీక్ష జరిగినట్టు పేపర్లు చూసారా? దేనికి చైర్మన్కు ఈవోకు మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడం, ఇది మేజర్ వర్క్, మేజర్ పని అదే కదా. ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగింది కదా ఇది. అసలు లేదు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తాడు, చైర్మన్ నుండి ఆయన ఎవరో అడిగితే క్షమాపణ చెప్తాను అంటాడు. దాంతో జనసేన వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తే మళ్ళీ క్షమాపణ చెప్తాడు. అసలు ఈ పాలిటిక్సే కదా చూసింది. మీరు మొత్తం టెంపుల్స్, అన్ని టెంపుల్స్లో ఏం జరుగుతోంది, వాట్ ఈస్ ది డిజాస్టర్ ప్రివెన్షన్కు మీరు ఏ చర్యలు తీసుకున్నారు? ఎస్, ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో సింపుల్ మెథడ్స్ ఇవి: ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్నెస్ అని 3 ఉంటాయి. తర్వాత ఇది ప్రీ డిజాస్టర్ స్టేజ్. ఇప్పుడు గోడ కుల్లడమే కావచ్చు, తొక్కిసలాటే కావచ్చు, వరదలు కావచ్చు, ఇవన్నీ కూడా డిజాస్టర్స్ కిందకి వస్తాయి, మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఇది. సో ఇందులో సింపుల్ ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్నెస్. పోస్ట్ డిజాస్టర్ ఫేజ్లో రిలీఫ్, రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్, ఈ 3 రకాలుగా ఉంటాయి. సో మీకు ఇప్పుడు గాయపడిన వారికి చికిత్స బాగా అందించమని అడిగానంటే అది రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్. రీకన్స్ట్రక్షన్, ఇంకోసారి తప్పు జరగకుండా ఎలా చేయాలి. సో మీకు భక్తులకు తొక్కిసలాట జరిగిన వెంటనే ఆలోచించాలి అంటే ఏ దేవాలయంలో ఇక ఎప్పుడు కూడా తొక్కిసలాట జరగకుండా ఏ చర్యలు తీసుకోవాలి. ఎందుకు జరుగుతుంది తొక్కిసలాట? క్యూ స్పేస్ నారో ఉంటే జరుగుతుంది, లేదు ట్రాఫిక్ను ప్రాపర్గా రెగ్యులేట్ చేయకపోతే జరుగుతుంది, ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే పరిస్థితులు ఉంటే జరుగుతుంది, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయకపోతే అవుతుంది, టూ మచ్ క్రౌడ్ ఇన్ టూ లిటిల్ టైం, టూ లిటిల్ స్పేస్. మీకు గోదావరి పుష్కరాల్లో జరిగింది. టూ మచ్ క్రౌడ్, టూ లిటిల్ స్పేస్ అండ్ టూ లిటిల్ టైంలో జరిగితే జరుగుతాయి. ఇవన్నీ అనేక స్టడీస్, నేను చెప్పేదేం కాదు. వీటిని నివారించడం ఎలా? సో దీనికి ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ అని ఇచ్చేయడం అనేది. సో దీనికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఎన్డీఎంఏ పోర్టల్ ఉన్నాయి. నేను చెప్పేది సంతకవిత్తం కాదు. ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్నెస్, ఈ 3కి ఏం చేయాలి? ఒక్క సమీక్ష ముఖ్యమంత్రో, ఉప ముఖ్యమంత్రో, దేవాదాయ మంత్రో అన్ని దేవాలయ అధికారులను పిలిచి మీరు ఏ రకమైన విపత్తు నివారణ చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా తీసుకోవాల్సి ఏంటి ఆలోచించండి. దీనికి ఏం కష్టం? మీకు నాలెడ్జ్ లేకపోతే డిజాస్టర్ ఎక్స్పర్ట్ని పిలిపియండి. సో ఈ భారతదేశంలో నాలెడ్జ్కి ఏం కొరత లేదు కదా. నాలాంటి వాడే నేను 100 చెప్పగలుగుతా ఏం చేయాలి అనేది. సో హౌ టు రెగ్యులేట్ ది ఫ్లో ఆఫ్ డివోటీస్. సో డివోటీస్ను ఫైర్ యాక్సిడెంట్స్ ఎలా నివారించాలి, దేవాలయంలో క్రౌడ్ డిజాస్టర్స్ ఎలా నివారించాలి, ఇవన్నీ చాలా సింపుల్ టెక్నిక్స్ అండి. దీన్ని కూడా ఎందుకు చేయలేకపోతున్నారు అనేది కారణం ఏంటి అంటే గవర్నెన్స్ పైన కేంద్రీకరణ లేదు, పాలిటిక్స్ పైన కేంద్రీకరణ ఉంది. దానివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. రైట్ సార్. ఇక పహల్గామ్